ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ. యోగాతో ఒత్తిడికి ఉపశమనం, ఆరోగ్యానికి భరోసా. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. బీజేపీ రామగుండం నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమం. దేశాభివృద్ధి, సేవాభావం, సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. పదో తరగతి విద్యార్థినులకు వాకర్ స్టీమ్ చేయూత. తండ్రి లేని విద్యార్థినులకు ఫాదర్స్ డే రోజు అండగా నిలిచి గైడ్స్, ఎఫ్ఏ బుక్కులు అందజేసిన వాకర్ స్టీమ్ సభ్యులు శ్రీధర్ రెడ్డి. నేటి జీవన విధానంలో మనిషి అనేక ఒత్తిళ్లకు గురవుతున్నాడని, యోగా ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బందికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా అనేది ఒక రోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాల్సిన ఆరోగ్య సాధనమని పేర్కొన్నారు. యోగా చేయడానికి ప్రత్యేకమైన పరికరాలు గానీ, ఇతరుల సహకారం గానీ అవసరం లేదని, వ్యక్తిగత నిబద్ధత, సంకల్పం ఉంటే సరిపోతుందన్నారు. Now our favorite asana, because the sun is falling on the face. Relax your body. ఈ ఇండెక్స్ ఫింగర్ తీసుకొని ఈ ఫ్లాప్ ఉంది కదా, చెవి లోపల pose, bend down and forward, hands by the side. ఇంకా డౌన్. ఓకే, రిలాక్స్. లెఫ్ట్ ఆర్మ్, రైట్ ఆర్మ్ కిందకి ప్రెస్ చేయండి అండ్ లిఫ్ట్. యాంకిల్ జాయింట్, యువర్ టోస్. యూ కెన్ మూవ్ యువర్ ఇయర్స్. చెవులని మెల్లిగా ఇట్లా రొటేట్ చేయండి. యోగా డే ప్రోగ్రామ్కి భాగంగా మేము రామగుండం కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి భాగంగా మేము అందరు సీనియర్ ఆఫీసర్స్తో సహా దాదాపు 150 మెంబర్స్ మన టీం ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. యోగా డే గురించి మనకు చెప్పడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా వచ్చిన ఎక్స్పర్ట్ ద్వారా. మనము జనరల్గానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ యోగా ద్వారా మైండ్, బాడీ బ్యాలెన్స్ చేయడానికి ఒక చాలా మంచి అవకాశం ఉంది. మేము మీ అందరు మీ మీడియా మిత్ర మాధ్యమంతో అందరు పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ యోగా చేస్తే అందరికీ లాభం ఉంటుంది, సొసైటీలో పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రజా సంబంధాల విభాగం RG1 ఏరియా సింగరేణి అత్యంత పగడ్బందీగా బొగ్గు రవాణా, ప్రతి టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ, అత్యాధునిక సాంకేతికతతో పారదర్శకత రవాణా వ్యవస్థ ప్రత్యేక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు RG1 GM లలిత్ కుమార్ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి కాలరీస్లో ఈ మధ్యకాలంలో ఇట్లా బొగ్గు దొంగతనం జరుగుతున్నదని, బొగ్గు అమ్ముతున్నారు అన్న వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారం. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలనీ సంస్థ 137 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉండి అంకిత భావంలో పనిచేసే ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ కలిసి సమిష్టిగా అప్రమత్తంగా 24 గంటలు పనిచేస్తూ ఈ యొక్క కంపెనీ విధానాలను అమలు చేస్తూ ఉంటారు.
ఈ యొక్క బొగ్గు రవాణా వ్యవస్థ కానీ బొగ్గు ఒక మైన్లోంచి పోవాలంటే అంచెలంచెలుగా ఎన్నో రకాలైన సెక్యూరిటీ నిఘా వ్యవస్థలను వాటిని దాటుకొని పోవడం జరుగుతుంది. ఒక బొగ్గు ఎక్కడి నుంచి ఎంత పోవాలనేది హైదరాబాద్ మార్కెటింగ్ నుంచి వాళ్ళు ఇంత క్వాంటిటీ పోవాలనేది నిర్ధారిస్తారు. దానిలోంచి పంపడం అనేది ప్రతి మైన్లోంచి పంపడం అనేది ఆ లారీ ఒక్కొక్క లారీ కానీ దాన్ని ముందుగానే ఖాళీ లారీ వెయిట్ ఎంత ఉంటుందో చూసుకోవడం జరుగుతుంది. అది కాక ప్రతి లారీకి కూడా ఒక RFID ట్యాగ్ అని ఉంటుంది. ఆ ట్యాగ్ ఏంటంటే దాని యొక్క ఐడెంటిటీ నెంబరు. ఆ నెంబరు లారీని మాత్రమే అనుమతించే జరుగుతుంది. CC కెమెరాలు కానీ వెయ్ బ్రిడ్జ్లు కానీ ఈ రకంగా లోడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ 2 చోట్ల దీన్ని వెయ్ బ్రిడ్జింగ్ చేస్తాము. చేసి CC కెమెరాల వ్యవస్థలో ఈ RFID ప్లస్ ఈ ప్రతి లారీ ఎంత లోడ్ అయిందని వెంటనే కంప్యూటర్ ద్వారా వెళ్ళి కంపెనీ యొక్క పూర్తి ఏదైతే కంప్యూటర్ వ్యవస్థ ఉంటుందో SAP అంటాం, దాంట్లో వివరాలని నమోదవుతూ ఉంటాయి. మళ్ళీ వీటినన్నింటినీ వెయ్ బ్రిడ్జ్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, చివరి దాకా బొగ్గు పోయిందన్నది కూడా మళ్ళీ ఆటు నుంచి వచ్చిన రీడింగ్లను రికార్డులను వీటిలను బట్టి దాన్ని నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఇది కాక ఈ యొక్క లారీలు బొగ్గు లారీలు అనేది ఏ మార్గం ద్వారా పోవాలనేది కూడా ఉపగ్రహ వ్యవస్థ ద్వారా GPS సిస్టమ్ అంటారు. దాని ముందే నిర్ధారించబడిన రూట్లో అది ఉంటుంది. దాన్ని ఏమాత్రం ఒక 5-10 మీటర్లు దూరంగా పోయినా లారీలు కానీ వెంటనే సంబంధిత సెక్యూరిటీ వ్యవస్థకు, మేనేజర్లకు అందరికీ అలర్ట్ మెసేజ్లు కూడా పోతాయి. ఈ రకమైన పూర్తి నిఘా వ్యవస్థలు. ఇది కాక సెక్యూరిటీ గార్డులు ప్రతి చోట సెక్యూరిటీ పోస్టులు ఉండి ఆ యొక్క చలాన్లు అయితే ఉంటాయో వాటికి హాలోగ్రామ్ అంటాం. దాన్ని వేరే వాళ్ళు దాన్ని నకిలీ చేయలేని విధంగా ఉండే వాటిలో చూసే విధంగా చెక్ చేసి ప్రతి చోట్ల చెక్ పోస్టులు వాటి ద్వారా పోతుంది. ఇక రైల్వే విషయానికి వస్తే కూడా ప్రతి వ్యాగన్ కూడా ఎంత 1 టన్ను కూడా ఎక్కువ పోకుండా ఎంత పోవాలో ముందే కొలిచి 2 అంచెలలో కొలిచి అది లోడ్ అయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఏ వ్యాగన్ ఎక్కడికి పోవాలనేది కూడా మార్కెటింగ్ వారు చెప్పిన దాని ప్రకారం చివరికి చేరిన దాకా కూడా పూర్తి రకమైన పర్యవేక్షణలో జరుగుతుంది. ఇది సింగరేణి ఉద్యోగస్తులు, సూపర్వైజర్లు, అధికారులు మరియు సెక్యూరిటీ సిబ్బంది 24 గంటలు దీనిని పూర్తి క్రమశిక్షణతో, నియమబద్ధతతో అప్రమత్తంగా ఉంటూ వ్యవస్థలను నడిపిస్తూ ఉంటారు. ఈ రకమైనవి ఈ యొక్క బొగ్గు మాయమైంది, ఈ రకమైనవి ఎంతోమంది వీరందరి ఉద్యోగుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మేము భావిస్తాము. సింగరేణి సంస్థ ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ కోల్ కంట్రోల్ ఆఫ్ ఇండియా, అట్లనే సెంట్రల్ విజిలెన్స్ అథారిటీ, స్టేట్ విజిలెన్స్ అథారిటీ, సింగరేణి యొక్క వివిధ విభాగాల యొక్క పర్యవేక్షణలో ఈ వ్యవస్థ అంతా జరుగుతుంటుంది. ఇది అందరికీ సభముఖంగా తెలియజేయాలని మేము కంపెనీ భావిస్తాము. థ్యాంక్ యూ. కరీంనగర్ 2 డిపోకి చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా తిమ్మాపూర్ మండలం LMD సమీపంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపగా డ్రైవర్, కండక్టర్లు 37 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. అనంతరం మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బాబు జరు బాబు బయటికి నువ్వు అసలు ఏర్పడదు అందు వాళ్ళకి ఏదామంటే కదా రక్తబంధం కాదు వృత్తిబంధం అని నిరూపించుకుంటూ తోటి మెకానిక్ కీర్తిశేషులు గర్రెపల్లి తిరుపతి కుటుంబానికి 2-వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఆర్థిక సహాయం అందజేత స్థానిక గోదావరి కాలనీలోని శ్రీనగర్ కాలనీకి చెందిన
వీలర్ మెకానిక్ కీర్తి శిష్యులు గర్రెపల్లి తిరుపతి గత నెల 24వ తేదీన వడదెబ్బ కారణంగా మృతి చెందారు. వారి కుటుంబానికి 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు మా తోటి మెకానిక్ కుటుంబానికి మా వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని గొప్ప మనసుతో మాతృహృదయంతో వారికి తోచిన సహాయాన్ని అందించిన ఆర్థిక మొత్తం 50,800 రూపాయలను 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మరియు రామగుండం కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి మరియు 3వ డివిజన్ కార్పొరేటర్ వడ్లూరి రవి చేతుల మీదుగా అసోసియేషన్ నాయకులు మరియు సభ్యుల సమక్షంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. తిరుపతి గారి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మెకానిక్ అసోసియేషన్ నుంచి సోదరుడు రాజ్ కుమార్ అలాగే శివ మిత్ర బృందం అంతా కూడా నిత్యం ఎక్కడనన్నా ఏదైనా సమస్య ఉన్నది, మెకానిక్లకు ఏదైనా ఇబ్బంది ఉన్నది అని అంటే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు కూడా ఏదో రకంగా ఆర్థికంగా చేయూతనిచ్చి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా మా అసోసియేషన్ మిత్రులందరూ కూడా 150 నుంచి 200 మంది ఉంటారు. ఈరోజు తిరుపతి కుటుంబాన్ని ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకోవాలి. ఒక పేద కుటుంబం, వాళ్ళందరూ కూడా కనీస ఖర్చులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులలో ఉన్నదని ఆలోచన చేసి ఈరోజు మా అసోసియేషన్ మిత్రులందరూ కలిసి దాదాపుగా 45,000 రూపాయలు కంట్రిబ్యూట్ చేసి అవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచనతోటి వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు ముందుకు రావడం, వారికి ఈరోజు సహాయం కూడా చేస్తా ఉన్నాం. వారి కుమారుడు డీజిల్ మెకానిక్గా చేసిన అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో మా సోదరుడు వడ్లూరు రవి కార్పొరేటర్, ఇక్కడికి సంబంధించిన కార్పొరేటర్, భవిష్యత్తులో ఏదైనా ఎన్టీపీసీలో కానీ మిగతా ఎక్కడన్నా అకామిడేట్ చేసేటందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. అసోసియేషన్ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అసోసియేషన్కు సంబంధించిన దాంట్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా తమ సొంత కుటుంబంలో ఎవరికన్నా ఇబ్బంది జరిగితే ఎట్లా అయితే ఫీల్ అవుతామో అదే మాదిరిగా 200 మందిలో ఎవరికి ఏ కుటుంబానికి ఇబ్బంది జరిగినా కూడా మా కుటుంబంలో జరిగినంత స్పీడ్గా ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారిని ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. ఇట్లా అనేక సార్లు జరిగింది. భవిష్యత్తులో ఎవరికైనా ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా స్పందించేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. మెకానిక్ సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రంకి 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన కృతిక అనే విద్యార్థిని అనుమతించని సిబ్బంది. కన్నీరు పెట్టుకున్న విద్యార్థి అనారోగ్య సమస్యల వల్ల ఆలస్యమైందని వాపోయిన విద్యార్థి. జూన్ 2026న ఎన్టీపీసీ రామగుండం మరియు తెలంగాణ విభాగం సంయుక్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కాకతీయ ఫంక్షన్ హాల్లో ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు: ముఖ్య ఉద్దేశం ఉద్యోగులు, అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులతో శారీరక, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని పెంపొందించడం. Inner energy and resilience for us to take challenges. Today when the world is facing human being, it also brings perfection. Let's take a normal deep breath in and breathe out completely. महसूस किया होगा योग का साधन कभी संकट में धैर्य नहीं होता। योग का अर्थ ही है समत्वम योग उच्यते, अर्थात अनुकूलता, प्रतिकूलता, सफलता, विफलता, सुख, संकट हर परिस्थिति समान रहे।
You can just move your joints. Even for the elderly business. English is okay for everybody. Ankle. Your right foot will be a little lifted. Just press it down onto the floor. Come back up. Other leg. Look up. 5, Dandasana. 6, your knees are on the floor. Your palms on the floor. Your chest is on the floor, but your stomach is not. Your whole right leg. लंबा सांस लीजिए और सांस छोटे छोटे पूरा ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమం ఘనంగా ఈ రోజు ఎస్ఎస్ బ్యాంక్వెట్ హాల్ అడ్డగుంటపల్లిలో నిర్వహించడం జరిగింది. బీజేపీ రామగుండం నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో 12 ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహింపబడింది. ఈ సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలలో అమలు చేసిన పలు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. దేశాభివృద్ధి, సేవాభావం, సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. भारत माता की माता की जय जय माता, जय जय माता, जय बीजेपी, जय बीजेपी, नरेंद्र मोदी गारी नायकत्व, माता की जय, माता की जय. అలాగే తుడుమలింగ స్వామి 18 సంవత్సరాల నుంచి కూడా వారి ఈ యొక్క 18 సంవత్సరాల నుంచి కూడా వారి ఈ కార్మిక వ్యవస్థలో ఉండి పార్టీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పక్షాన రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, నాయకులు అందరికీ కూడా మరి మోదీ గారి యొక్క ప్రభుత్వం 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మా తరఫు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా వంతుగా ఈరోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు వారికి సన్మానం చేసి మోదీ గారు చేసినటువంటి మరి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సోషల్గా మూవ్ అవుతున్నటువంటి సర్వీసెస్ చేస్తూ నిరంతరం ప్రజలు విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి కొంతమంది ఎన్జిఓస్ కానీ అలాగే రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ని మరి ఈరోజు సత్కారం చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని, మరి ప్రజల్లోకి మోదీ గారి గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్తామని ఇక్కడ ఉన్న వారందరికీ కృషి చేస్తున్నట్టు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
ధన్యవాదాలు. నమస్కారం. మానవ సేవే మాధవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అని ఆదర్శంగా నిలుస్తున్నారు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వాకర్ సభ్యులు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనే కాదు, ఆపద ఉన్న వారికి అండగా నిలబడతామంటూ వారి యొక్క గొప్ప మనసత్వాన్ని, సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అమ్మ పరివార్ అనాథాశ్రమంలో ఉంటూ స్థానిక అశోక్ నగర్ లోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బొల్లి అక్షయ స్వాతంత్ర చౌక ప్రాంతానికి చెందిన నేషా శ్రీచక్ర ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలోకి ప్రవేశించడం జరిగింది. ప్రభుత్వం నుండి అందే సాయంతో పాటు వీరు 10వ తరగతి పూర్తి చేయడానికి అవసరమయ్యే గైడ్స్, FA బుక్కులు కొనుక్కోవడానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకుని వాకర్ టీం సభ్యులు శ్రీధర్ రెడ్డి ముందుకు వచ్చి వారి సొంత ఖర్చులతో 2 విద్యార్థినులకు అవసరమయ్యే మెటీరియల్ ని ఆదివారం ఫాదర్స్ డే రోజు వారికి అందజేసి ఒక కుటుంబ సభ్యుడిగా వారిని ఆదుకోవడం జరిగింది. ఈ 10th క్లాస్ అమ్మాయిలకు వర్క్ బుక్స్ వాళ్ళకి ఏమి అవసరమో అది స్పాన్సర్ చేయడం జరిగింది. దాంతోపాటు అమ్మాయి గర్ల్స్ హై స్కూల్ చదువుతారు, ఇంకొక అమ్మాయి అమ్మ పరివాళ్ళు చదువుతారు. ఇద్దరికి 2 సెట్లు డొనేట్ చేయడం, అంటే పబ్లిసిటీ కోసం అయితే ఒక సెట్ డొనేట్ చేసి దులుపుకునే రోజులు ఇవి. కానీ అన్న 2 సెట్లు ఇచ్చి వాళ్ళు రాకుండా కానీ వీళ్ళకి అప్పచెప్పడం అయితే అన్న ఈ సందర్భంగా అభినందిస్తున్నా. దాంతోపాటు అన్న ప్రత్యేకంగా ఒకడే ఈ కార్యక్రమం చేస్తూ పాటు ఈరోజు మేము ఒక కార్యక్రమం చేసినాం. ఒక అబ్బాయికి NIT వరంగల్ సీట్ వచ్చిందంటే అన్న అందులో కూడా స్పాన్సర్ చేయడం, అంటే అన్నకు విద్య మీద ఉన్న అభిమానం, చదవాలనే కోరిక. అన్న పిల్లలు ఇప్పుడు ప్రజెంటు చదువుతున్నా కానీ మిగతా పిల్లలు కూడా మా పిల్లలకన్నా ఎక్కువ చదవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ విధంగా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. అన్న మన మిత్రుడైనందుకు మనం కూడా గర్వపడాల్సిన సందర్భం. ఈ సందర్భంగా నేను తెలిసేది ఏంటంటే అందరూ మోటివేట్ అయ్యి మనం ఎంతో కొంత సంపాదిస్తున్నాం, సమాజంలో ఒక పేరు గల వ్యక్తులుగా ఉంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే భగవంతుడు మన పిల్లల్ని కూడా మంచిగా చూస్తాడు. వీళ్ళు కూడా భవిష్యత్తులో వీళ్ళ లాంటి వాళ్ళ పిల్లలకు సాయం చేసేలాగా ఎదిగేలాగా వాళ్ళు చదివి వాళ్ళకు ఆదర్శంగా ఉండాలని, వాళ్ళ కుటుంబం ఒక చదువుతోటే బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా మళ్ళొకసారి శ్రీధర్ రెడ్డి అన్నను అభినందనిస్తూ సెలవు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ భౌతికంగా మన మధ్య లేకున్నా మానసికంగా వారి స్ఫూర్తి, మార్గదర్శనం వర్తమాన భవిష్యత్ తరాలకు అవసరదాయకమని TTLF వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్ అన్నారు. దివంగత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 15వ వర్ధంతి సభను సిరిసిల్ల కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 1952 నాన్ ముల్కీ ఉద్యమం అయితే గాని 1969లో విద్యార్థి నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని రత్నాకర్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అక్కంపేటలో ఆగస్టు 6, 1934లో జన్మించిన సార్ బాల్యం నుండే ఉద్యమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని నేడు జన హృదయాల్లో తెలంగాణ జాతిపితగా ఎదిగారని ఉద్ఘాటించారు. 1990 నుంచి 96 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, హైదరాబాద్ కేంద్రీయ ఆంగ్ల భాష రిజిస్ట్రార్గా, కాకతీయ CKM కళాశాల ప్రిన్సిపల్గా తమ ఉత్తమ సేవలు అందించారన్నారు. ఈ వర్ధంతి సభలో రాష్ట్ర కార్యదర్శి కనపర్తి జగదీశ్వర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చౌటపల్లి రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం నరహరి, జిల్లా నాయకులు కొండశేఖర్, మహిళా నాయకులు అఖిల, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రొఫెసర్ కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారికి అంజలి ఘటించి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. వారి ఆశయాలకు, వారి స్ఫూర్తిని ఈరోజు వారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ మానసికంగా వారి స్ఫూర్తి ఎల్లప్పుడూ నిరంతరం మన సమాజ నిర్మాతలమైన ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి నిరంతరం స్ఫూర్తి ప్రదాతగా ఉన్న మహోన్నత వ్యక్తి. వారి యొక్క వర్ధంతిని జరుపుకోవడం బాధాకరం. ఎట్ ద సేమ్ టైం వారి యొక్క స్ఫూర్తిని కొనసాగించి వారి యొక్క ఆశయ సాధనకు కృషి చేయాల్సిందిగా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం నుండి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అంటే దాదాపుగా తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిగా నిరసిస్తూ మన తెలంగాణేతర పాలకులను ప్రశ్నించే గొంతుగా నిలుస్తూ ఈరోజు దాదాపుగా 50 సంవత్సరాలు వారి పోరాట ఫలితంగానే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకుంది. అందుకే వారిని మనం ముద్దుగా తెలంగాణ జాతిపిత అని పిలవడం జరుగుతుంది. అంటే 1952లోనే నాన్ ముల్కీ ఉద్యమంలో ఆయన చేసిన సేవలకు
గో బ్యాక్ తెలంగాణేతర పాలకులను తరిమి కొట్టడం జరిగింది. అదేవిధంగా వారు తెలంగాణ చేసిన సేవకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును నామకరణం చేయడం వారికి ఇచ్చినటువంటి ఘన నివాళిగా చెప్పుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ. రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ తంగలపల్లి మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న పిలుపునిచ్చారు. ఈ రోజు తంగలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మెట్ట ప్రాంతమని ఆనాడే గుర్తించి బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులు ఇక్కడ ఉంటారు. కాబట్టి 24 గంటల ఉచిత విద్యుత్ను అందించిన ఘనత అప్పటి కేసీఆర్ ప్రభుత్వానిదని రాజన్న గుర్తు చేశారు. రైతులను ఆదుకునే దిశగా రైతు బీమా పథకం ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు పంట పొలాల సాగుకు కడుపు నిండా చేస్తే నీళ్లిస్తే కాంగ్రెస్ సర్కారు చిన్న రిపేర్ను సాకు చూపి పొలాలకు నీళ్లు అన్ని ఇవ్వకుండా నిండా ముంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రైతులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, మిరాల భాస్కర్, బండి జగన్, రామ్రెడ్డి, మోతే మహేష్, జక్కుల రవి, కందుకూరి రామగౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. వెన్నుముక రైతు. మరి ఆ రైతు యొక్క సంక్షేమం పట్టించుకున్నప్పుడే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఆ ఒక్క లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని మరి రైతుకు అనేక రకాల సౌకర్యాలు కల్పించి వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మరి మంచి పంటను సమాజానికి అందించాలనే ఉద్దేశం కొద్దీ వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయి ఈరోజు రైతుల ఉసురు తీసుకుంటుంది. ఏ అంశంలో చూసినా ఒక్క స్టార్టింగ్ కాడ నుంచి చూస్తే రైతుకు మొదలు నీళ్లు కావాలి. మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎత్తిపోతల ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట ఇంకా మల్లన్న సాగర్ వరకు నీళ్లు తీసుకుపోయిన సందర్భం ఉంటే మరి ఏదో చిన్న రిపేర్ జరిగిందని చెప్పి ఆ నీళ్లను ఎత్తిపోత పనిచేసి ఇవాళ ఒక్కొక్క డ్యాంలో 27, 28 టీఎంసీలు 50 టీఎంసీలు ఉండాల్సిన నీళ్లు 3 టీఎంసీలు 4 టీఎంసీలకు వచ్చి ఇవాళ రేపు పొద్దుగాల సరిగ్గా 10 రోజుల పాటు వర్షాలు కురవపోతే రేపు సాగునీరు కాదు తాగునీరు కూడా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. అలాగే కరెంటు, రైతుకు 24 గంటలు కరెంట్ ఇచ్చినప్పుడే మరి రైతు పంట సాధ్యమవుతుంది. ఇది మన మెట్ట ప్రాంతం. తెలంగాణ పూర్తిగా బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయానికి కంపల్సరీ కరెంటు కావాలనే ఉద్దేశం కొద్ది 24 గంటల కరెంటు ప్రవేశపెట్టి రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించి ప్రతి ఒక్క రైతుకు చివరి పొలం వరకు పారే విధంగా చేస్తే మరి ఈరోజు ప్రభుత్వం కేవలం 11 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తూ మరి రైతులకు ఒక మడి పారితే ఇంకో మడి పారని పరిస్థితిలో ఉంటుంది. అట్లా కరెంటును కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది. అలాగే కేసీఆర్ గారు ఆలోచించారు రైతుకు పెట్టుబడి సాయం చేయాలి, అందుకోసం వారికి ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలనే ఆలోచన కొద్ది ఒక మంచి పథకాన్ని, ఎటువంటి ఎన్నికల హామీ ఇవ్వలేదు, ఎక్కడ ప్రకటించని పథకాన్ని తీసుకొచ్చి రైతులకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఎకరానికి 5,000 చొప్పున ఇచ్చి పెట్టుబడి సాయం చేసి వాళ్ళు పంటలు పండించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ. యోగాతో ఒత్తిడికి ఉపశమనం, ఆరోగ్యానికి భరోసా, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. బీజేపీ రామగుండం నాయకురాలు సోమారపు లావణ్య ఆధ్వర్యంలో విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమం. దేశాభివృద్ధి, సేవాభావం, సంక్షేమం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు. పదో తరగతి విద్యార్థినులకు వాకర్ స్టీమ్ చేయూత. తండ్రి లేని విద్యార్థినులకు ఫాదర్స్ డే రోజు అండగా నిలిచి గైడ్స్, ఎఫ్ఏ బుక్కులు అందజేసిన వాకర్ స్టీమ్ సభ్యులు శ్రీధర్ రెడ్డి.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.